శ్రీకాళహస్తి పట్టణంలో రోటరీ క్లబ్ నందు జనసేన నాయకులు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో సందర్భంగా పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది జనసేన నాయకులు తరలివచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం మేము నిరంతరం పార్టీకి సేవ చేసే భాగ్యం కల్పించాలని తెలిపారు. డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి గురువారం నిర్వహిస్తున్నామని తెలిపారు. చిరంజీవి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు సెప్టెంబర్ 2 ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకనంటే అప్పట్లో స్వాతంత్ర సమర యోధులకి ఉన్నటువంటి దమ్ము, ధైర్యం, కలేజ అదే లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సనాతన ధర్మ రక్షకుడు భగత్ సింగ్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తి, ఈ యొక్క పేద ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే ఒక ఖడ్గంలాగా నిలబడేటువంటి వ్యక్తి అయినటువంటి మా అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ఎంతోమంది జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా ఆయన అభిమానులు వందల సంఖ్యలో ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవరికి కూడా సరే ఒక లిమిటేషన్ అనేది ఉండదు. అంటే ఈ టైంలోనే వర్క్ చేయాలి, ఇంతవరకే కష్టపడాలి, ఇంతవరకే శ్రమ పడాలి అనేది ఒక టైం పరంగా కావచ్చు, శ్రమ పరంగా కావచ్చు, ఒక లిమిటేషన్ లేనటువంటి ఒక లీడర్, ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క స్టేటే కాదు ఎంటైర్ ఇండియా వైడ్ తీసుకున్నారంటే అది మా అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా తీసుకుంటే ఒక 10 లక్షల మంది జరిగేటువంటి సభలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, ఆ యొక్క సభలో ఏదైనా ఒక విపత్తు జరుగుతూ ఉంది, ఒక డ్యామేజ్ జరుగుతూ ఉంది, ప్రాణ నష్టం జరుగుతుందని కానీ తెలిస్తే అక్కడ ఉన్నటువంటి 10 లక్షల మంది కూడా సరే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి ఎవరు కూడా సరే పారిపోరు. ఎందుకనంటే వాళ్ళ మైండ్లు అంతా దేని గురించి ఆలోచన చేస్తారనంటే మా యొక్క నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో ఉన్నారు, ఆయన ప్రాణాన్ని మేము రక్షించుకోవాలి అనేసి వాళ్ళ ప్రాణానికి అడ్డేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రక్షించుకోవడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సరే ఆయనటువంటి ఎంతోమంది అభిమానం. ఆయన కోసం ఈ యొక్క రక్తదానమే కాదు, ఆయన కోసం ఏమైనా కూడా అర్పించడానికి చాలామంది జనసేన నాయకులు, వీర మహిళలు ఉన్నారు. జై జనసేన.